హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు రిలేటర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రమేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. ఫోర్త్ సిటీ అని కొత్తగా ప్రకటించారు. దాని గురించి ఏం సార్ కొంచెం వివరంగా చెప్తారా? చెప్పాను కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి సిటీపీ అని చెప్పాను కదా. అక్కడ గవర్నమెంట్లో మాట్లాడుకున్న విషయాలన్నీ అన్నిటి ఎట్లా చెప్తాను సరిత. ఫోర్త్ సిటీ అనేది మీకు తెలంగాణలో అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చిన సిటీ సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చింది హైదరాబాద్, ఆ నెక్స్ట్ వచ్చేది సైబరాబాద్, ఇది 4వ వార్డ్ ఫోర్త్ సిటీ. అంటే దీనికి ఏం పేరు పెట్టారు? పేరు పెట్టలేదు, ఊరు పెట్టారు. ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, ఓకే, గ్రీన్ సిటీ. ఓకే, ఏ పేరు కన్ఫర్మ్ కాలేదు, అనేకమైన పేర్లు మేబీ కొన్ని రోజులు అయిన తర్వాత పెడతారు. ప్రస్తుతానికి అయితే ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, గ్రీన్ సిటీ అని పిలుస్తున్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి? అంటే దీనికి ఏంటంటే మనకి ఇప్పుడున్న సిటీలన్నీ కూడా 70-80 సంవత్సరాల్లో మనకి బిల్డ్ అయింది. అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మనకి 60-70 ఇయర్స్ పట్టింది హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి. బట్ ఇప్పటికి కూడా మీరు చూసుకుంటే కనుక వర్షాలు పడితే మన పరిస్థితి ఎట్లా ఉంది? దారుణం. అవునా? బంజారా హిల్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేస్, అది కూడా మీకు వాటర్ పారుతూ ఉంటుంది. అన్ని ప్లేసెస్ లో గట్టి వాన పడితే అన్ని ప్లేసెస్ లో ట్రబుల్ అవుతాం. సిటీ ఈజ్ నాట్ ప్లాన్ ప్రాపర్లీ బికాజ్ అంచెలంచెలుగా ఎదిగింది అది, స్టేజ్ బై స్టేజ్. ఇవాళ వచ్చింది కదా హైదరాబాద్. 30 years బ్యాక్ చూస్తే గచ్చిబౌలి, ఫైనాన్షియల్, కుక్కడపల్లి ఏం లేవు, కొండలు. ఓన్లీ సెకండ్రాబాద్ అనేది ఉండేది, మారేడుపల్లి, మిగతా ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, అక్కడ నుండి బంజారాలు, జూబ్లీస్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే న్యూ జెర్సీ అని ఒక ప్లేస్ ఉంది అమెరికాలో. న్యూ జెర్సీ వన్ ఆఫ్ ది మంచి డెవలప్డ్ సిటీ. సో దానికి మించి కట్టాలంటున్నాడు మన సిటీ, ఫోర్త్ సిటీ అనేది ప్లాన్. అది ఎంతవరకు అవుతుందని మనం వెయిట్ అండ్ సీ. అక్కడ ఏమవుతుందంటే అన్ని రకాలు, ఒక ఫార్మా సిటీ అని అంత ముందు పెట్టారు ఎవరు, కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఈయన రాగానే ఏం చేస్తారు, మనం లాస్ట్ టైం మాట్లాడడం, రద్దు చేసామన్నారు, షిఫ్ట్ చేసామన్నారు, ఫార్మా క్లస్టర్స్ అన్నారు, ఫార్మా విలేజెస్ అన్నారు, సాటిలైట్ టౌన్షిప్స్ అన్నారు. సో ఫైనల్గా ఎక్కడ ఆగారంటే టోటల్ పీపుల్ అంతా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తుందని మనం అడగట్లే, చెప్తా లాస్ట్లో. సో ఇది ఏంటంటే దాదాపు ఫార్మా సిటీ 19,000 ఎకరాలు డిసైడ్ 19,300 ఎకరాలు, 330 ఎకరాలు. దాంట్లో 12-13 మాత్రం ల్యాండ్ పూలింగ్ అయింది. అక్కడ ఏం చేస్తారంటే ఫార్మాసిటీ మొత్తం ఇప్పుడు క్లారిటీ మనం ఏమొచ్చిందంటే ఫార్మాసిటీ మొత్తం తీయట్లేదు. ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, బల్క్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తున్నాం, మిగతా అన్నీ అక్కడే ఉంటాయి. సో సాటిలైట్ టౌన్షిప్ వస్తుంది, హై ఎండ్ IGBC బిల్డింగ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అది అప్రూవ్ కావాలంటే డెఫినెట్గా అంత 150 పారామీటర్లు ఉంటాయి. అంత ఈజీగా కాదు అంటే అక్కడ ట్రాఫిక్, పొల్యూషన్ ఇవేవి రాకూడదు. సో ఆ విధంగా ఈ స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ వర్సిటీ, R&D, మెడికల్ కాలేజ్, సాటిలైట్ టౌన్షిప్, అంటే ఇవన్నీ కూడా అన్ని రకాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, ఇవన్నీ కూడా ఈ 12-13 రావాలనేది ప్లాన్. అది వస్తే మాత్రం ఇప్పుడు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మించిపోయి ఉంటుంది సిటీ. బట్ ఎన్ని రోజులు వస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. స్టేట్మెంట్స్ ఎన్నో వస్తుంటాయి, అవునా, కానీ ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా, నెరవేర్చాలని టైం పడుతుంది. సో వాట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో దానికి అనుకూలంగా ఒక ప్లాన్ చేయమన్నారు. ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. ఇది అందుకని ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అంటారు. అంటే నెట్ జీరో సిటీ అంటే అది 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ. అయితే ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తుంది? అయితే ఫోర్త్ సిటీ అనేది మీకు మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల, శ్రీశైలం హైవే, ఈవెన్ మెట్రో కూడా దానికి ఎక్స్టెండ్ టోటల్ గా అవుట్స్ లో ఉంటుందేమో. శ్రీశైలం హైవే, ఓకే. సో అది ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు, ఎయిర్పోర్ట్ కి చాలా క్లోజ్. ఆ పొల్యూషన్ కూడా ఎందుకు తీసేస్తున్నారంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఎప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ ఉంటాయి. ఆ జనాలకి కలుషిత నీరు వెళ్ళకూడదు, పొల్యూటెడ్ అవ్వకూడదు. అక్కడ ఉన్న పొల్యూటెడ్ పటాన్చెరు ఉంది, బాలానగర్ ఉంది, ఫుల్లీ పొల్యూటెడ్ ఏరియాస్, కుక్కట్పల్లి ఇండస్ట్రియల్ ఏరియా. పటాన్చెరు అయితే కంపల్సరీ కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ. ఆ కెమికల్ నీళ్ళు అక్కడ 20-30 కిలోమీటర్ కాలుష్యం అయిపోతుంది. సో హెల్త్ హెజార్డ్ ఉండదు అన్నమాట. ఈ ఉద్దేశం ఏంటంటే సిటీకి దగ్గర ఉంది, అప్కమింగ్ సిటీ కాబట్టి 12,000-13,000 ఎకరాల్లో ఇంత పెద్ద సిటీ. అంటే ఒక సిటీ విత్ ఇన్ ద సిటీ, అన్నీ ఉంటాయి అక్కడ. బ్యాంకులు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్,
పాన్ షాపు, కిరాణా షాపు, సూపర్ మార్కెట్ అన్నీ వస్తాయి. సో అది ఎంత టైంలో వస్తుంది, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, గుడ్ స్టెప్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డెవలప్డ్ అంటే అన్ని రకాలుగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఉన్న దేనికి ధీటుగా కాకుండా ఏకంగా న్యూ జెర్సీ, సింగపూర్, మలేషియా అలాంటి సిటీలు మించిపోయి కట్టాలి, మనది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అవ్వాలనేది ప్లాన్. దానికి అనుకూలంగా అధికారులను ఆదేశించారు. దే ఆర్ ట్రైయింగ్ టు వర్కౌట్ ఆన్ దట్. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. వి విష్ దట్ వి విల్ కంప్లీట్. yes, thank you sir, thank you so much.